ఇట్లా ఒకళ్ళు ముందెళ్ళి చూసుకుని చెట్ల మీద ఎన్ని చెక్ చేసుకుని ఏం లేదని క్లియరెన్స్ ఇచ్చాక వీళ్ళు ముందుకు వెళ్ళడం ఇలాగ ఒక 5 కిలోమీటర్లు ఒక రోజంతా పడుతుంది. అట్లాగా బేస్ నుంచి వెళ్ళి రావడం అనేది నిత్యం జరుగుతూ ఉంటుంది. చెక్ చేసుకుంటూ ఉంటారు, దొరకపోని ఇది. ప్లస్ వీళ్ళకి కమ్యూనికేషన్కి ఒక శాటిలైట్ ఫోన్ ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఏరియాల నుంచి ఫోన్లు ఏమన్నా శాటిలైట్ ఫోన్ కానీ అంటే మన సెల్ ఫోన్ చేస్తే అది ఐడెంటిఫై చేసి వీళ్ళ కమ్యూనికేషన్ వచ్చేస్తుంది ఆ ఏరియాలో ఉండేటటువంటి దీని ద్వారా. మీకు ఈ మాధవ్ అనే అతను ఎన్కౌంటర్ జరిగింది కదా, అప్పుడు ఆ ఏరియాలో నల్లమల ఏరియా మొత్తం మీద ఒక్క చోటన ఇది 2 చోట్ల ఫోన్ సిగ్నల్ వస్తుంది, సెల్ సిగ్నల్. ఒక సెల్ సిగ్నల్ దగ్గర ఒక మావోయిస్టు ఫోన్ చేశాడు వాళ్ళ కుటుంబానికి. అది క్యాచ్ చేసి ఆ స్పాట్లోకి వెళ్ళి కొడితే మాధవ్ ఎన్కౌంటర్ అయిపోయాడు. అట్లాగా విశాఖ ఏజెన్సీలోనైనా అట్లాగే జరుగుతుంది. అలాంటి సిచ్యుయేషన్స్లో వీళ్ళు ఏం చేస్తారు, ఇది ఈ ఏజెన్సీలో ఎట్లా ఉంటుందంటే వీళ్ళందరికీ కూడా అట్లాగే వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా దొరికితే వాళ్ళు వీళ్ళనైనా చంపుతారు, వీళ్ళు వాళ్ళనైనా చంపుతారు. ఈ వ్యవహారాల నుంచి మావోయిస్టులు ఒకప్పుడు మావోయిస్టులు అంటే ఒక మంచి ఒపీనియన్ ఉండేది పబ్లిక్, మంచి పనులు వీళ్ళు చేస్తుండటం ఇవన్నీ. అప్పట్లో పోలీసులు తప్పుడు పనులు చేసేవాళ్ళు. అప్పుడున్న పోలీసులు ఏంటంటే రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ పోలీసులకే ఈ డ్యూటీ కూడా అప్పచెప్పేవాళ్ళు. దాంతో వాళ్ళు ఆ ఊర్లోకి వెళ్ళి